ఇద్దరు వ్యక్తులు కలుసుకోవాలంటే వారి మధ్య ఉంటే అనుబంధం అన్న ఉండాలి, లేదా అవసరం అన్న ఉండాలి. హలో, వెంకట్ చెప్పరా. ఓ షిట్, ధోని అవుటా? ఈసారి చెన్నై మీద కాకుండా ముంబై మీద వేయాల్సిందిరా. ఏం బాస్, బెట్టింగా? నీకెలా తెలుసు? హైదరాబాద్లో ఉంటూ చెన్నై అవుట్ అయితే ఫీల్ అయ్యావంటే అర్థం కదా భయ్యా. ఏదో బెట్టింగ్లో ఉన్నావని. ఎలా అయినా సంపాదించాలి బాస్. ఎలా అనేది క్లారిటీ లేదు, కానీ అల్టిమేట్గా డబ్బు మాత్రం సంపాదించాలి. మరి నువ్వు? సాధించాలి బాస్. ఎవరిని? సారీ, దేన్ని? తెలియదు, కానీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. ఏమన్నా సెక్యూరిటీయా? ఎంతమంది ఫ్యాన్సెస్లో అదృష్టం ఉండాలి. వాడిని చూడు, పక్కనే అంత పెద్దగా ఇండియా మ్యాచ్ విన్ అయిందని న్యూస్ ఉంటే అది వదిలేసి సచిన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తున్నాడు. సచిన్ ఫ్యాన్ అనుకోవచ్చుగా. ఫ్యాన్ అనుకోవడం వేరు, తనకు ఆ ఫ్యాన్స్ ఉండాలనుకోవడం వేరు. పద చెప్తా. హలో బాస్. ఏం బాస్, సచిన్లా ఫేమస్ అవ్వాలనుందా? సచిన్లా అని చెప్పలేను, కానీ ఎలా అయినా ఫేమస్ అవ్వాలి. మనోడు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు. మీరు అనుకున్న ఈ రెండిట్లో ఏది జరగాలన్నా ముందు మనకి డబ్బు కావాలి. అయితే మన ముగ్గురు ప్రయాణం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ముగ్గురికి 3 గోల్స్ ఉన్నా ఒక్కటి కొట్టగానే 3 వచ్చేయాలి. కానీ ఎలా? ఏముంది, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఐ జోకింగ్? బిజినెస్ చేసేంత డబ్బే ఉంటే నువ్వు డబ్బు సంపాదించడానికి ఎందుకు వస్తావు? వీడు ఫేమస్ అవడానికి ఎందుకు తాపత్రయపడతాడు? డబ్బుంటే బిజినెస్ ఎవడైనా స్టార్ట్ చేస్తాడు బాస్. డబ్బు సంపాదించడం కోసం బిజినెస్ స్టార్ట్ చేసేవాడే అస్సలైన బిజినెస్ మ్యాన్. అర్థం కాలేదు. డ్రగ్స్ మాఫియా అవసరానికి డబ్బు అడ్డు కాదని నిరూపించి ఏకైక బిజినెస్. ఎంత అడిగినా ఇస్తారు, ఏది అడిగినా చేస్తారు. దాంతో మన అంబిషన్ ఎలా నెరవేరుతుంది? నాకు డబ్బు వస్తుంది, పెద్దవాళ్ళతో లింక్స్ పెంచుకుంటూ నువ్వు ఫేమస్ అవుతావు, వెనుకుడు నడిపించేవాడు సక్సెస్ అవుతాడు. తేడా వస్తే ముగ్గురం బొక్కలోకి వెళ్తాం. 40% మంది ఇదే కేసులో బొక్కలో ఉన్నారు తెలుసా? బట్ రిమైనింగ్ 60% బయట రాజుల్లా బతుకుతున్నారు. పోలీసులు ప్రమోషన్ కోసం పొలిటీషియన్ సెటిల్మెంట్ కోసం మాఫియా. ఆ మాఫియా మనమే అయితే.
హలో అచ్చుబాయ్. ఎస్, హూస్ దేర్? యూ డోంట్ నీడ్ దాట్. ఇప్పుడు దాకా మీ కన్సైన్మెంట్స్ 1:3. ఆ 2ని 3ని తీసేస్తే యూ విల్ బీ ద వన్ అండ్ ద మనీ ఈజ్ ఆల్ యోర్స్. వెల్కమ్ గ్యాంగ్స్టర్ సామ్రాజ్యంలో. ఊహలు కందని ఆలోచనలు చిక్కని ఆ ముగ్గురు ఎవరా అని ఎదురు చూశాను. హ్యాపీ టు సీ యూ గైస్ here in the kingdom. Before going with the tale, let me tell you a small story. ఓ చిన్న కథ. వేటకు వెళ్ళే వేటగాడు వేటాడే సింహాన్ని టార్గెట్ చేస్తాడు, కానీ మధ్యలో వచ్చే జింక పిల్లల్ని కాదు. వాటి టార్గెట్ ఒక్కటే, సింహం. మీ ముగ్గురులో సింహం ఎవరో జింక పిల్లలు ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. Raghav, Abhi, and finally Ajay. మేము ముగ్గురం అవసరం కోసం కలవలేదు, ఆశయం కోసం కలిసాం.